దావత్ అయితే నేను రానురా, మీరు వేసుకోండి. మన పిల్లలందరూ దావత్ చేసుకోవడం పోయినరమ్మా. వాళ్ళల్లో ఎవరికైనా ఏమన్నా అయితే ఎట్లా అని ఆలోచిస్తుంది. అసలు ఏం జరిగిందన్నా చెప్పన్నా. ఏడో కన్నా అసలు ఏం జరిగిందో చెప్పే. అసలు ఏం జరిగిందంటే చెప్తే వినరా. నేను ఇట్లా అంటున్నానని ఏమనుకోకు బిడ్డ. నువ్వు మొన్న దావతుకు తీసుకపోతే దావతు చేసుకుంటివి. తెల్లని దాకా కక్కుకున్నాడు బిడ్డ. దానికి ఏమన్నా అయితే నేను ఏం కావాలి బిడ్డ? అవేం మాటలమ్మా. అమ్మ అనే మాటల్లో కూడా అర్థం ఉందిరా. నేను ఇట్లా అన్నా అని ఏమనుకోకు బాబు. అదేం లేదమ్మా. మా అమ్మ అన్న మాటలకి ఏం బాధపడదురా. బాధనా నాకా? ఇంకా నువ్వు మా అమ్మ మాటలు ఇంటూ నువ్వు అక్కడే చచ్చిపోతావురా. అయినా ఈ అమ్మలందరూ ఇంతేరా. అయినా కానీ మనం రేపు దావత్ చేసుకుందాం అనుకున్నాం కదా, దావత్ మాత్రం అదిరిపోవాలి. అదిరిపోవడమా? అదిరిపోవడం అంటే? అరే మన ఇదివరకు దావత్ ఎగ్ ఫ్రై రైస్ ఎండ్రికాయ పులుసుతో చేసుకున్నాం. ఈసారి మాత్రం చేపల కూరతోటి దావత్ మాత్రం అదిరిపోవాలరా. సరేరా, నువ్వు చెప్పినట్టు చేద్దా. అరే మారా, దావత్ లేట్ అవుతుంది. అసలే వాళ్ళు ఎదురు చూస్తారు కావచ్చురా. పారా లేటు బాగైంది. అరే మామ ఇంత లేటరా చేపల కోతే? అరే మార్కెట్ లో ఫుల్ మంది ఉన్నారా, అందుకే లేట్ అయిందిరా. అయితే గాని కూరలకు అన్ని తెచ్చిరారా? అరే అన్ని తెచ్చినావురా. అరే చింతపండు, ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ, పచ్చిమిరపకాయ అన్ని తెచ్చిరారా? అది కాదురా. ఏంటిదిరా మరి? మరి చేపలు తెచ్చిరారు, మందేదిరా. అరే మీ నలుగురికేమో ఈత కళ్ళురా, మా ఇద్దరికేమో బీర్లు. అరే ఇప్పటికే లేట్ అవుతుందిరా, నడు జల్ది పోయి దావా చేసుకుందాం నాడు. అరే ఇటు రండిరా. పిలుతుండు దారి. అరే గిడు చూడండిరా, మనలో కోపం వస్తే బిడ్డ ఈపు సాపు పొట్లు వేసినట్లు ఇవ్వాలని అంటారు. అది గిదేరా. నీకు ఎన్నిసార్లు సాపుట్లు వేసిందే? అరే నాకు దెబ్బలు లేవురా, ఎందుకంటే మా నాన్న చిన్నప్పుడు చనిపోయిండ్రా. మా అమ్మాయి నన్ను చిన్నప్పటి నుండి కొట్టకుండా తిట్టకుండా అల్లారు ముద్దుగా సాధించరా. మరి నీకురా? నేను చేసే పనికి చేత్తోనే సమాధానం ఇస్తాడు మా అయ్య. అరే చెప్పిన కాడికి తాళగాని తీరా. అరే దాని కూర కట్టించుకుని పొయ్యి తెద్దాం పార్రా. సరే. అరే మాయ తొందరగా కానీరా, కూర పొయ్యి తెద్దాం. అరే సరే అయిపోతానే. ఏ మయన్న, ఈ కనుగుడ్లు పక్కకి దిగి మంచిగా నోట్లు అయితే కరిగిపోతాయి. కరకల వేయాలి ఇటనా? ఏంద్రు కనుగుడ్లు కరకర కావాలని అంటుండ్రు.
ఏమని ఉందా శేఖర్? పని ఉందిరా. శేఖర్ అంటే ఏమనుకుంటున్నా బా, అట్లుంటుంది మరి. అట్లుంటది మనతోని. తిను బావ, తిను మంచిగా తిను. ఏమని ఉందారా? ఏమైనా తినరా జల్ది. అబ్బా బావా ఏమన్నుందా? కళ్ళుతో చేపలు అబ్బాబ్బాబ్బా అబ్బాబ్బాబ్బా వేరే లెవెల్ బా. అబ్బా చూపు ఎంత కమ్మ ఉన్నది. ఏముంది బా చేపల కూర బీరు ఏమన్నా ఉందారా? ఇదిరా దావత్ అంటే. మరి ఏమనుకున్నావురా? ఇదిరా దోస్తుగాల దావత్ అంటే ఇట్లా ఉంటుంది మరి. తిందా. తింటే చేపల కూరనే తినాలనే, తాగితే ఈత కల్లే తాగాలనే. బా ఏమన్నుందానే, ఈ దావత్ మర్చిపోలేను ఎన్నటికి. అరే పల్లెంలో ముక్కలు అయిపోయినాయిరా, ముక్కలేరా రెండు. నువ్వు చూసుకోవారా పక్క మొంటి. అరే మొక్కలే కాదురా, కళ్ళు ఉంది. కళ్ళు కూడా తాగరా? అరే మామ పిల్లలు అమృతం లెక్క పోతుందిరా మామ. ఇదిరా కళ్ళు అంటే ఇట్లుండాలిరా, దాంతో ముక్క. అరే ఈ తెల్లగల్లంటే విలేజ్ వైన్స్ రా, ఇది సూపర్ ఉంటుంది. గౌడన్న మీకు వందనం. అరే చేప ముక్క గిలాసుల సుక్క ఏమని ఉంటుందా రా? కానీ రమ్మ తిను. ఇంకా తెప్పించుకుందాం. వాళ్ళు ఏమన్నా ఉన్నదా బావా? దావత్ అంటే ఇట్లా ఉండాలి, ఇది లెక్క. అరే మామ ఏమన్నుందారా దావతు? మామ దావత్ అంటే తినుడు తాగుడు కాదురా, ఎంజాయ్ చేయాలి, తినాలి, తాగాలి, ఎగరాలి. అరే మామ గానా చాలు కరో రే. Exclusive DJ Harish mixes. Mana jara DJ patal betawa. My name is DJ Harish. DJ Harish mixes with the bar. పాట అయితే మస్తు మంది పోరగాళ్ళు DJ పాటలు పెట్టుకొని ఎగురుతూనే ఉంటారు. మ్యూజిక్
రగులుతోంది మొగలి పొద అగల మారి కన్నయ్యదా ఏందిరా